ఏమండోయ్, మీ అమ్మాయి కోసం అందమైన పేర్లు వెతుకుతున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు వింటే ఖచ్చితంగా ఏదో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటారండి. సాధారణంగా ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఆనందించే కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఆమెకి అందమైన పేరు పెట్టాలని తల్లిదండ్రులే కాదండి, కుటుంబం అంతా కూడా వెతుకుతూ ఉంటాం. హిందూ మతంలో అయితే చాలామంది తమ పిల్లలకి దేవుళ్ళ పేర్లు, దేవుడితో సంబంధం ఉన్న పేర్లని పెట్టడానికి ఇష్టపడతారండి. ఎక్కడో ఒక చోట ఆ పిల్లాడి పేరు అతని జీవితం లేదా ఆమె జీవితం మీద ఎంతో కొంత ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అందుకే ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకి అందమైన దేవుళ్ళ పేర్లు పెడతారనమాట. అయితే అదే విధంగా మీకు పుట్టినటువంటి మీ పాపకి అందమైన అర్థవంతమైన పేరు కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఖచ్చితంగా విని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఏదో ఒక పేరు పెట్టేస్తున్నారండి. దానికి ఏదో సౌండు ఉంటుంది తప్ప దానికి అర్థం ఏం ఉండట్లేదు. అలాంటి పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు పెట్టకూడదంటండి. మనం ఒక పేరు పెట్టామంటే దానికి ఖచ్చితమైన ఒక మంచి అర్థం ఉండి తీరాలంటండి. ఆ అర్థం వాళ్ళ భవిష్యత్తు మీద చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుందంట. కాబట్టి పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఏదో ఒక పేరు పెట్టేయకుండా ఆ పేరుకి అర్థం ఏంటి అనేది తెలుసుకుని మరీ పేర్లు పెట్టాలండి. ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లలో మొదటి పేరు ఏంటంటే సియా. ఇది సీతమ్మ వారి పేరండి. కాబట్టి ఈ పేరు గనక మీరు మీ అమ్మాయికి నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. ఇంతకీ సియా అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణత అని అర్థం అండి. కాబట్టి మీ అమ్మాయికి సియా అనే పేరు పెట్టుకోవచ్చు. అలాగే రెండవ పేరు ఏంటంటే మృణ్మయి. మృణ్మయి అంటే అర్థం ఏంటంటే మట్టి నుంచి జన్మించింది అని అర్థం అండి. మరి సీతాదేవికి ఉన్న ఈ పేరు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి పేరు అనమాట. కాబట్టి ఈ పేరు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇకపోతే మూడవ పేరు ఏంటంటే క్షితిజ అని అర్థం. అంటే క్షితి అంటే భూమి అనమాట. అంటే భూమిలో జన్మించింది కాబట్టి సీతాదేవికి క్షితిజ అనేటటువంటి పేరు వచ్చిందనమాట. అలాగే వైదేహి అండి, ఇది కూడా సీతాదేవికి ఉన్నటువంటి ఒక మంచి పేరు అనమాట. ఈ వైదేహి పేరు చాలామందికి తెలిసి ఉంటుందండి. జనక మహారాజు యొక్క కుమార్తె కావడం వల్ల ఆవిడకి పేరు వచ్చిందనమాట. కాబట్టి మీ అమ్మాయికి వైదేహి అని పేరు కూడా పెట్టుకోవచ్చండి. అలాగే మరొక పేరు ఏంటంటే మైథిలి. జనక మహారాజు మిథిలా నగరాన్ని పరిపాలించాడు కాబట్టి ఆవిడకి సీతమ్మ వారికి మైథిలి అని పేరు వచ్చిందనమాట. కాబట్టి మీ అమ్మాయికి మైథిలి అని కూడా పేరు పెట్టుకోవచ్చు. ఇకపోతే తర్వాత పేరు ఏంటంటే పార్థవి అండి. కాబట్టి ఈ పేరు కూడా సీతాదేవికి సంబంధించిన పేరు కాబట్టి ఈ పేరును కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత పేరు ఏంటంటే వాణిక. సీతాదేవికి ఉన్నటువంటి పేర్లలో ఈ పేరు కూడా ఒకటి అనమాట. కాబట్టి ఈ పేరును కూడా నిరభ్యంతరంగా మీ అమ్మాయికి పెట్టుకోవచ్చు. అలాగే మరొక పేరు ఏంటంటే భూమిజ. అంటే భూగర్భం నుంచి సీతాదేవి జన్మించింది కాబట్టి ఆవిడకి ఆ పేరు ఉందండి. కాబట్టి ఈ పేరు కూడా మీ పిల్లలకి పెట్టుకోవచ్చు అనమాట. మరి తర్వాత పేరు ఏంటంటే జనకనందిని. అంటే జనక మహారాజు కుమార్తె కాబట్టి సీతాదేవికి జనకనందిని అనేటటువంటి పేరు ఉందన్నమాట. కాబట్టి మీ అమ్మాయికి ఈ పేరు కూడా పెట్టుకోవచ్చు అండి. తర్వాత పేరు ఏంటంటే అలోకిణి. అంటే దీని అర్థం ఏంటంటే వెలుగును వ్యాపింపజేసేది అని అర్థం అండి. ఇది సీతాదేవికి ఉన్నటువంటి పేర్లలో ఒకటి. కాబట్టి మీ అమ్మాయికి ఈ పేరును కూడా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత పేరు ఏంటంటే దేవాంశి. కాబట్టి ఇది కూడా సీతాదేవి యొక్క పేరు కాబట్టి ఈ పేరును కూడా మీ అమ్మాయికి పెట్టుకోవచ్చు అండి. మరొక పేరు ఏంటంటే సీతాషి. మరి సీతాషి అంటే తల్లి సీతాదేవి అని పేరు అనమాట. కాబట్టి సద్గుణవంతురాలు అని కూడా పేరుందనమాట. కాబట్టి ఈ పేరు కూడా పెట్టుకోవచ్చండి. ఇకపోతే చివరిది ఏంటంటే లావణ్య అండి. ఇది సీతాదేవికి ఉన్న మరొక పేరు. ఎందుకంటే అందంగా ఉంటే కనుక లావణ్య అని పేరు అనమాట. సీతాదేవి అందగత్తి కాబట్టి ఆవిడని ఉన్నటువంటి పేర్లలో లావణ్య అనే పేరు కూడా ఉందన్నమాట. మరి ఈ పేర్లలో ఏదో ఒక పేరుని సెలెక్ట్ చేసి మీ అమ్మాయికి పెట్టుకోండి. ఇవి మాత్రమే కాదండి, సీతాదేవికి మరి అమ్మవారు కాబట్టి సహస్రనామాలు ఉంటాయి.
కాబట్టి ఆ నామాల్లో ఏ నామం పెట్టుకున్నా సరే పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నమాట. కాబట్టి పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఏ పేరు పడితే ఆ పేరు పెట్టేయకుండా దాని అర్థం ఏంటి అనేది తెలుసుకుని మరి ఒక మంచి పేరుని సెలెక్ట్ చేసుకుని దేవుళ్ళకు సంబంధించిన దేవతలకు సంబంధించిన పేర్లు మనం పిల్లలకు పెట్టినట్లయితే తప్పకుండా ఆ దేవీ దేవతల అనుగ్రహంతో పాటు ఒక మంచి అదృష్టవంతమైనటువంటి జీవితం కూడా పిల్లలకి తప్పకుండా లభిస్తుందన్నమాట. కాబట్టి ఈ పేర్లలో ఏదో ఒక పేరు మీకు నచ్చితే కనుక సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.